తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎట్లా ఉందండి బీజేపీ పరిపాలన ఎట్లా ఉంది? ఈసారి మోడీ గెలుస్తాడా మళ్ళీ? భారతీయ జనతా పార్టీ ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో గౌరవ నరేంద్ర మోడీ గారి వైపే ఉంది ప్రపంచ చూపంతా కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పోయినసారి కన్నా అంటే హ్యాట్రిక్ మూడవసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. అది కూడా 400 సీట్ల పైన రికార్డు స్థాయిలో ఈసారి పార్లమెంటు కైవసం చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆయన పర్యటనలో, అదేవిధంగా వాహనంలో తిరుగుతూ ఉత్తేజపరుస్తూ ఈరోజు భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. అదే కాకుండా కేరళ, తమిళనాడులో కూడా ఆయనకు విపరీతమైన అభిమానులు ఈరోజు బయటకు వచ్చి స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటే డిఎంకే, ఏడీఎంకే ఉన్నప్పటికీ కూడా అక్కడ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కమలం పట్టం కడుతున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి గెలిచే అవకాశం ఉందా? కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా వారు చేసినటువంటి అభివృద్ధి వేల కోట్ల రూపాయలతోని, నిజంగా ఇంతవరకు ఎన్నడూ జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే, అదేవిధంగా ఆయన యొక్క పార్లమెంట్ నిధులతోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా నగరంలో హైదరాబాద్, నాంపల్లి, అదేవిధంగా రైల్వే స్టేషన్లు కూడా 1000 రూపాయలతో, చెర్లపల్లి 1000 కోట్ల రూపాయల అభివృద్ధితో ఈరోజు సుందరంగా ఎయిర్పోర్ట్ను తలపించే విధంగా వాటిని అభివృద్ధి చేశారంటే నిజంగా దాంట్లో ఎంతైనా కూడా కిషన్ రెడ్డి గారి ప్రతిభ ఉందని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకపోలేదంటారా? ఖచ్చితంగా ఈ సీట్ ఎప్పటికి కూడా గత అనేక మార్లు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బండారు దత్తాత్రేయ గారు కైవసం చేసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు గతంలో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ అన్ని ప్రభుత్వ పార్టీలు కూడా ఏకమైనప్పుడు కూడా మా యొక్క కంచుకోట సికింద్రాబాద్ని ఎవరు కూడా కదిలించలేకపోయారు. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా 2 లక్షల పైచిలకు ఓట్లతోని గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి గెలుపు ఖాయమైందని మేము తెలియజేస్తున్నాం. సార్, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో ఎన్ని ఓట్లు పడ్డాయో మనం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్కు పోయిన ఎన్నికల్లో 1,40,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పోలేదు. అప్పట్లో కూడా గతంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ 2 పర్యాలు పోటీ చేసినప్పటికీ కూడా ఆయనకి ఏదైతే 1,40,000 వచ్చినాయో అదే స్థాయిలో ఈసారి అంతకన్నా తక్కువ స్థాయిలో టీఆర్ఎస్ పడిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి 14 సీట్లు వస్తాయని చెప్తున్నారుగా. బీఆర్ఎస్ కూడా చెప్పుకుంటుంది 10 సీట్లు మేము గెలుస్తున్నామని. కాబట్టి సర్వే ప్రకారం ఈరోజు చేసిన పల్స్ పోలియో సర్వే ప్రకారం 12 సీట్లు భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది 100 రోజుల పరిపాలన? 100 రోజుల పరిపాలన అంటూ ఏమి చెప్పుకోదగ్గ విషయం మాకు కనిపించట్లేదు. ఇంకా వెయిట్ చూసి ధోరణిలో ఉన్నాం మేము. అదంతా కూడా మాకు ఏదైతే 12 సీట్లు మేము గెలుస్తామో తర్వాత రాష్ట్రం పైన మా ప్రభావం ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మీ పేరండి? రాకేష్. ఏం చేస్తారండి? విజయం జనరల్ సెక్రటరీ. ఎట్లా ఉంది ఇప్పుడు కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీగా గెలిచే అవకాశం ఉందా సికింద్రాబాద్ పరిధి నుంచి? చాలా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే కరోనా టైంలో గాంధీకి 11 టైమ్స్ విజిట్ చేశారు అతను. చాలా పబ్లిక్ చాలా మోటివేషన్ ఉంది. ప్లస్ చాలా ఇప్పుడు బీపీ నగర్ ఎయిమ్స్ కడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రీబిల్ట్ ఉంది వరంగల్ వైసంబాల్ గుడి. ప్లస్ మన రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు పెట్టి కట్టిస్తున్నారు మన మోడీ దారి నుంచి కేర్ ఆఫ్. చాలా ఇప్పుడు అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఎట్లా ఉంది? చాలా ఉంది. చాలా మంది స్పందన చాలా ఉంది దానికి. పబ్లిక్ నుంచి చాలా మంది ఉన్నారు. కానీ ప్రజెంట్లీ ఇప్పుడు మేము పోలేకపోయినాము. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పబ్లిక్ కూడా తీసుకోవచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుంచి గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు ప్రెసెంట్లీ. నెక్స్ట్ చూడాలి. ఎట్లా ఉంది మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? మోడీ పథకాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు కేర్ ఆఫ్ ముద్రా లోన్స్ ప్లస్ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలు నెక్స్ట్ ఉందంటే ఇంకా చాలా ఉన్నాయని చెప్పి మోడీ సార్ అన్నారు. వికసిత్ భారత్ నుంచి కేర్ ఆఫ్. కిషన్ రెడ్డి ఏమైనా మంచి పని చేశాడు ఇక్కడ? చేశారు. ఏమేమి పని చేశాడు? రైల్వే నుంచి మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునాది నుంచి చేశారు. 720 కోట్లు పెట్టేసి. ప్లస్ మళ్ళా హాస్పిటల్స్ చాలా ఇది కరోనా టైంలో చాలా మంది ఆదుకున్నారు. కరోనా టైంలో మొత్తం ఆదుకున్నారు. మొత్తం వ్యాక్సినేషన్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, గాంధీ హాస్పిటల్ విజిటింగ్ చాలా మటుకు ఉన్నది. ఇక్కడ ఏ పార్టీల మీద టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది? బీజేపీ కాంగ్రెసా, కాంగ్రెస్ బీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ బీజేపీయా? ఎవరికైతే కాంగ్రెస్ అయితే ఇప్పుడు లేదు ప్రెజెంట్లీ.
అదేదో అచానక్లో వచ్చేస్తుంది. అది బీఆర్ఎస్ అయితే పోయింది ఆల్రెడీ. ప్రజెంట్లీ బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు బీఆర్ఎస్ ఆల్రెడీ అంతా కాంగ్రెస్ చంపారు. కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వేస్ట్ అది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన మొత్తం హామీలన్నీ నెరవేర్చలేకపోతారు వాళ్ళు. 4,000 పెన్షన్ అన్న ఇప్పటికి పెన్షన్ కూడా లేదు. మహిళలకు 2,500, మహిళలకు 2,500 ఇవ్వలేదు ఇప్పటిదాకా. ప్లస్ 18 years వాళ్ళకి బైక్స్ అన్నారు, బైక్స్ కూడా ఇవ్వలేదు. పెళ్ళైన వాళ్ళకి తులం బంగారం అన్నారు, ప్లస్ వాళ్ళకి ఇది అన్నారు, వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. అది మొత్తం